పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మమ్మల్ని కొందనాలు ఇప్పటి వరకు నీ దగ్గరికి హస్తములు క్రింద మమ్మల్ని భద్రపరిచి ఏదో చాలా సమయం మా ప్రభుత్వ పాటల ద్వారా మా ప్రభావ స్థుతి ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా ఈ నామానికి మీరు మహిమ పొందుతున్నారు. ఈ సమయంలో మా ప్రభా ఈ వర్తమానం మీకు తెలిసి ఉండగా బోధిస్తున్న సెలిచాటు మరుగుపరచుకోనండి. వెనగల చెవులు గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మా ప్రభాన్ని కృపలమని బోధిస్తున్నాను. మా ప్రభాని సెలిచాటును మరుగుపరుచుకున్నాలని మీరే మాట్లాడిన సొంత జ్ఞానం చేత సూచకాలం సొంత మాటలను ఏమైనా బోధిస్తే అది వ్యర్థం కనుక నీ చిత్తంలో కానీ ఏ మాట నా నోట రాకుండాగా కానీ ప్రార్థిస్తున్నాను. మనం నీకు సంపూర్ణంగా సమర్పించుకోవాల్సి ఉన్నాను ప్రభా. మీరే మాట్లాడండి, మీరే మాట్లాడి మహిమ పొందుతున్నామని నా మనకి ఘనత పొందుతున్నామని యేసు దివ్య గణంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. వారము మనము నేర్చుకున్నటువంటి వర్తమానం ఏంటండి? ఉపవాసం గురించి నేర్చుకున్నామండి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని అదుపులోనికి తీసుకొని రావడానికి దేవునిలో గడపాలని ఉపవాసం ఎలా చేయాలి ఏంటి తెలుసుకున్నాం అయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం మరి ఈ వార కాలంలో ఆ విధముగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలా ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి మాట. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు ప్రాంతము నుంచి విడిపించి దేవుడు మోషే ద్వారా అనేక కార్యాలు జరిగించి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తూ వచ్చినప్పుడు అనేక పరిస్థితుల గుండా అనేక స్థితిగతుల గుండా వారిని నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారి బాధ నుంచి, వారిని శ్రమ నుంచి, వారి కష్టాల నుంచి, వారు అనుభవిస్తున్నటువంటి వేదన నుంచి వారు చేసిన ప్రార్థనను విని వారిని ఐగుప్తు ప్రాంతం నుంచి విడిపించి వారికి ఇస్తానని వాగ్దానము చేసిన కానాను దేశమునకు వారిని తీసుకుని రావటానికై ప్రభు అక్కడి నుంచి విడిపిస్తే ప్రజలు చేసినది ఏంటండి? గొనుకుడుతో 40 రోజుల వాళ్ళ ప్రయాణము ఎన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇంత 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణము చేసిన ఒక మాట ఆలోచిద్దాం. వారు వస్త్రము చిరగలేదనట, వారు వస్త్రము మాయలేదట, వారి పాదముల చెప్పులు అరగలేదు తెగలేదంట. ఒకసారి ఆలోచన చేశారు ఎంత కాపుదలను ఇచ్చాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. వారి చెప్పులు ఇది అవ్వలేదు, వాళ్ళ వస్త్రములు చిరగలేదు, వారి వస్త్రములు ఇది అవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అప్పుడే పుట్టినటువంటి బాలును తీసుకుని వెళ్తున్నాడు అనుకుందాం. 40 సంవత్సరాలు వాడు పెరిగి పెద్ద వాడు పుట్టినప్పుడు ఏ బట్టలు వేసాడు, 40 సంవత్సరాల వరకు ఆ బట్టలు ఎలా సరిపోయి ఉంటారండి? ఈజీగా ఉంటుంది మాటలు. మనము వాళ్ళ వస్త్రాలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు తెగలేదు అని అంటానికి, కానీ దాని వెనకాల కార్యాన్ని ఆలోచిస్తే అసలు ఎలా సాధ్యం? అది దేవునికి అన్ని సమస్తము సాధ్యమండి. అలాంటి పరిస్థితుల్లో వారిని వారు హింసించినా, వారు ఎంతగా దేవుణ్ణి వ్యతిరేకించినా, వాళ్ళు ఎంతగా సలిగినప్పటికీ వారికి తోడుగా ఉండి వారిని పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ప్రభు నడిపిస్తూ వస్తూ ఉన్న క్రమములో కొంత ఆ ప్రయాణము జరిగిన తదుపరి మోషే మరణిస్తారు. మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడు యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా యెహోషువను నియమిస్తారు. యెహోషువను నియమించినప్పుడు యెహోషువ చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోషువ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చాలా భయముతో వణికిపోతూ ఉన్నాడు. ఏమనండి? అంతటి జ్ఞానం ఉన్నటువంటి మోషేనే ఆ ప్రజలను నడిపించడానికి ఎంతగానో విసిగిపోయాడు.
ఏమండి? ఏం అయిపోయాడు? ఎంతకాలం నడిపించలేక విసిగిపోయాడు? నేను ఎలాగో నడిపించగలను ఇంతమందిని అని చెప్పి భయానికి గురైపోయాడు. భయానికి అవునంటారా గురైపోయాడు. కాదా కాదా? అవునండి. ఈ రోజు ఎందుకో వాక్యము సిద్ధపడుతున్నప్పుడు ఈ మాట నాకు దేవుడు తెలియచేయలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట, ఎంతమంది మనకు అప్పగించిన సంఘాన్ని భయముతో మనం నడిపిస్తున్నాం. ఏ భయము కావాలి మనకి చెప్పండి? దేవుని భయం అండి. ఇంకా దేవుని భయం అంటే అర్థం ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించడం, ఆయన చెప్పిన జ్ఞానుసారంగా నడుచుకోవడం. మనం నడుచుకోవాలా లేదా సంఘాన్ని నడిపించాలా? ముందు మనం నడుచుకుని సంఘాన్ని నడిపించాలండి. వెరీ గుడ్. ఇంకా ఈనాడు ఈ మాట చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నా, నేను చూసినటువంటి విధానంలో చాలా మందిని దేవుడు పరిచర్యకు పిలిచాడని చెప్పి పరిచర్య అనే పేరుతో సేవలోనికి వచ్చేసి భయము లేని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏం పరిచర్య అండి? భయం వచ్చేది. నిజముగా దేవుని యందు భయము ఉంటే పక్క సంఘంలో ఒక్క విశ్వాసం కూడా నువ్వు లాక్కో. జాగ్రత్త. నువ్వు పక్క సంఘం నుంచి విశ్వాసం లాక్కున్నాడు, నీకు అర్థమేంటి? భయం లేదని అర్థం అండి. భయం లేదు. దేవుడు చెప్పిన మాటకు విధేయత లేదు. నీ పొరుగు వారికి దేవుని నువ్వు ఆశించదు. పక్క సంఘంలో ఉన్న విశ్వాసాలు ఆశిస్తావు నువ్వు ఈ సంఘానికి రావాలి. ఎంతవరకు భయం కలిగినటువంటి పరిచర్య మనం జరిగిస్తూ ఉన్నాం. ఈ లోకములో మన మందిరములో మందిని నింపడానికి ఆశపడుతున్నాము తప్ప ఆ మందిలో దేవుని నింపడానికి మాత్రం ఆశపడట్లేదు. ఏమండి? ఎంతసేపు ఆ సంఘం ఎంతమంది ఉన్నారు? సంఖ్య కాదు కావాల్సింది. ప్రభు అక్కడ ఎంతమంది నీ సంఘానికి వచ్చారని అడగ. అక్కడ ఆయన ఎంతమంది ఎక్కడికి వచ్చారు, ఆయన ఉన్న రాజ్యంలోనికి ఎంతమందికి వచ్చారు, నీకు అప్పగించబడినటువంటి వారిని ఎంతమంది, ఎన్ని ఆత్మలు ఇదిగో నీతో పాటు పరలోక రాజ్యంలో ఉన్నాయి. ఈ భయం లేదు. దేవుడు తర్వాత మనం లెక్క అడుగుతాడు. మనకు అప్పగించినటువంటి మందను కరెక్ట్ గా మనము మేపగలిగి వారిని సిద్ధపరిచి దేవుని రాజ్యంలో ప్రవేశింపచేయాలన్నటువంటి భయము లేనటువంటి సంఘాలుగా తయారవుతున్నాయి. వారికి ఇష్టం వచ్చిన బోధ, వారికి మెచ్చిన బోధ, కావాలంటే వారికి కావాల్సిన విధంగా వాక్యాన్ని మలుచుకుని బోధించేవారు తయారైపోయారు. ఎటువైపు ఉంటూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా? ఆలోచన చేయండి. అక్కడ యెహోషువ ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి భయపడ్డాడు. మరి మనం ఎంత భయపడుతున్నాం సంఘం నడిపించడానికి? భయం అనేది ఉండదు సంఘాన్ని నడిపించడానికి. ఎక్కడ సంఘము చెదిరిపోద్దాం అది ఆ భయం ఉండదు. ఎక్కడ పక్క సంఘాలు వచ్చి మన సంఘాలు లాక్కుంటాడో భయం ఉంటుంది. మనము వాక్యము కరెక్ట్గా బోధించగలిగితే మన సంఘం ఎక్కడికి వెళ్ళదు. హల్లెలూయా. భయపడిపోయాడు. అలా భయం మనలో ఉందా? యెహోషువలో ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ తనకు ఆ బాధ్యతను అప్పగించినప్పుడు భయపడ్డాడు. ఇవాళ మనం మందిరాలు నడిపించడానికి, సేవ చేయడానికి ఏదో ప్యాంటు షర్టు వేసుకున్నాం, లేకపోతే బయలుదేరిపోయి రెడీ అయిపోయి ఏదో ఊరు వెళ్తున్నట్లు, లేకపోతే ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి మారుతున్నట్లు వెళ్ళిపోతున్నాం తప్ప భయం అనేది లేదు. సేవ చేయడం వల్ల వచ్చేస్తున్నాను అని చెప్పుకుని వచ్చేస్తున్నాం, కానీ దేవుని భయం మనలో ఉందా? సేవకు దేవుడు మనం పిలిచాడని మనం అనుకుంటున్నప్పుడు మనం ఎంతవరకు నిజముగా దేవుడు మనకు అప్పగించిన ఆత్మ నడిపించగలమన్నటువంటి ధైర్యం మనలో ఉందా? సేవ కదా చేసేద్దాం, చర్చే కదా పెట్టేద్దాం. సేవ అనగానే దేవుడు సేవకు పిలుచుకున్నాడు అనగానే ఇక ఏ సేవకు పిలుచుకున్నాడో కూడా ఏమి లేదు.
ఖచ్చితంగా దేవుడు మనకు అప్పగించేటువంటి 5 మినిస్ట్రీ 5 రకాల పరిచర్లు ఉన్నాయి. ఇంకా నానా రకాల పరిచర్లు ఉన్నాయి. ఈ పరిచర్లు ఏ పరిచర్యకు దేవుడు పిలుచుకున్నాడు? ఏమీ లేదు. పిలిచాడు పాస్టర్, తెచ్చి పెట్టాడు. ఆ సంఘంలో వచ్చిన నలుగురిని, ఈ సంఘంలో వచ్చిన నలుగురిని, ఆ మాటతో ఈ మాటతో నలుగురిని తీసుకొచ్చాడు. అసలు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటనేది ఏమైనా ఉందా? అంటే ఆలోచన చేయండి. ఈ రోజు ఏ భయాన్ని కలిగి ఉన్నాం మనం? అయ్యో, ఎక్కడైనా నాకు అప్పగించబడినటువంటి వారు పడిపోతున్నారేమో అనే భయముతో ప్రార్థన చేయగలిగిన వారముగా, వారికి సరైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించే వారముగా, వారు దేవుడు మెచ్చినటువంటి వారిగా, దేవుని రాజ్యములో చేరే వారిగా, నడిపించే వారిగా మనం ఉన్నామండి. ఏమీ లేదు. ఇవాళ ఏంటంటే అయ్యా, కేవలము మంది కావాలి మన సంఘానికి. ఆ సంఘంలో నుండి 100 మంది అండి. ఆ సంఘంలో 200 మంది అండి. కానీ ఆ రోజున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నీ సంఘం ఎంతమంది అని అంటే 2000 మంది అంటే ఏది 2 వెళ్ళారంటే. 2000 మంది సంఘం ఉండొచ్చేమో, కానీ 2 వెళ్ళారు దేవుని దగ్గరికి. ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్రయోజనం ఏంటో చెప్పండి? ఇప్పుడు ఎంతవరకు నిజముగా భయము కలిగిన పరిచయం చేయొచ్చు. యెహోషువ వణికిపోయాడు. అయ్యో, నేను ఎలాగో నడిపించగలను, వీళ్ళు ఎలాగో నేను ఆ ప్రదేశంలో, కనాను దేశంలోకి నేను తీసుకొని వెళ్ళగలను. అంతటి జ్ఞానము కలిగినటువంటి, వేదాంత చదవరి అయినటువంటి, సకల విద్యలందు ప్రావీణ్యమైనటువంటి మోషేని వారు నడిపించలేకపోయాడే. ఎన్నో రకాలుగా మోషేని ఇబ్బంది పెట్టారే. నేను ఎలాగూ నడిపించగలను. మనం అనుకుంటే అబ్బా, దేవుడు నాకు అసలు అబ్బు ఎంత జ్ఞానం ఇచ్చేసాడు, అసలు ఇంత మాటలతో పడేసేస్తాను సార్ జనాలు. నేను కొంతమంది సేవకులు అనేటువంటి మాటలు, కొంతమంది సేవలో ఉన్నటువంటి అబ్బా అసలు నేను ఎంత బాగా బోధిస్తాను తెలుసా, అసలు నేను వాక్యం చెప్తే పక్షులు కూడా అలగిచ్చేస్తాయి. నిన్ను గురించి నువ్వు చెప్పుకున్నావు, డైలీ చేసుకున్నట్టు దేవుడికి నీకు పొందవలసిన మహిమ నువ్వు పొందుకున్నట్టు గర్వాన్ని నీళ్ళు వెలుబడి చేస్తున్నట్లే కదా. ఆత్మీయ విషయంలో ఏ ఒక్క విషయంలో, ప్రార్థన గాని, వాక్యము గాని, పాట గాని, మరి ఏదైనా సరే, నేను ఎంత బాగా పడతాను, ఎంత ఇదిగా చేస్తాను, ఎంత ఇది అన్న మాట వచ్చిందనంటే నువ్వు ఆ రోజు పడిపోయావు. జాగ్రత్త. నువ్వు ఇక దేవుళ్ళు లేవు, అపవాదితోనే ఉన్నావు. గర్వపు మాటలు అపవాది. ఎంతవరకు నిజముగా భయమును కలిగి ఉన్నా, ఎంతవరకు నిజముగా మనకు అప్పగించిన పరిచర్య, దేవుడు మనకి ఏ పరిచర్య ఫస్ట్ మనం దేవుడు పిలిచాడు అనుకున్నప్పుడు ఏ పరిచర్యకు పిలిచాడు? అపోస్తులుగా ఉండటానిక, సువార్థికులుగా ఉండటానిక, ఉపదేశకులుగా ఉండటానిక, బోధకులుగా ఉండటానిక, ఏమండి, పరిచారకులుగా ఉండటానిక, ఇంకా నానా రకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. వీటిలో ఏ పరిచర్యకు దేవుడు పిలుచుకున్నాడు? మనం దేవుడు పిలుచుకున్నాడు అనగానే పాస్టర్లం, అంతే, ఉపదేశకులం అయిపోయాం. కొంతమంది సువార్థికులు గాను, కొంతమంది అపోస్తులు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమంది ఉపదేశకులు గాను, కొంతమంది పరిచారకులు గాను దేవుడు పిలుచుకున్నాడు. మనం దేనికి పిలుచుకున్నాడు? ఏ రకమైన పరిచయం చేయడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు? ఇదేది లేకుండా పిలిచేయడం కానీ, సేవ పెట్టేయడం, నలుగురు పిలవడం, చివరికి వాళ్ళని ఎటు కాకుండా దేవుళ్ళు ఎదగనీయకుండా దారుణంగా వారి ఆత్మీయ స్థితిని కొట్టడం. దేవుడు వీరికి సరైన విధానము తెలియదు దేవుని గురించి బోధించడంలో. దేవుడు పిలిచింది వారిని పరిచర్యకి కాదు. మొన్న ఒక పాస్టర్ గారు ఆ మాట అంటుంటే నాకు బాధ అనిపించింది. ఒక ఆయన మీరు ఏం చేస్తున్నారా, ఇదిగో సంఘాన్ని ఇలా చేయాలనుకుంటున్నారు అది అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే, నేను పాస్టర్ దానికి రిజైన్ ఇచ్చేసానండి అని అంటున్నాడు. నేను పాస్టర్ దానికి రిజైన్ ఇవ్వటం ఏంటండి అనుకుంటున్నా నేను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటండి అని మాట్లాడుకుంటూ ఆయన అంటున్నాడు, నాకు దేవుడు సువార్థికుని పిలిపించాడండి, కానీ ఇప్పుడు వరకు సంఘాన్ని నడిపిస్తా ఉన్నాను, సేవకుడికి పాస్టర్ గా ఉంటున్నాను, అందుకనే ఇప్పుడు నేను స్వార్థ పరిచయం చేయడానికి సేవకుడిగా పాస్టర్ గా రిజైన్ ఇచ్చేసాను అన్నాడు. మరి అప్పుడు నడిపించిన సంఘం ఏమైపోవాలి?
అంటే ఇప్పటి వరకు నువ్వు తెలియకుండా ఎందుకు నా పని చేశావు? సువార్థికుని పిలుపు నీకు ఉందన్నప్పుడు మరి సువార్త మీద పెట్టుకుంటా సంఘము బాధ్యత ఎందుకు తీసుకున్నావు? ఆలోచన చేయండి. భయము లేకపోవటం వల్ల, భయము లేకపోవటం వల్ల, భయం ఉన్న నిజముగా మనకు అప్పగించినటువంటి పరిచయం మనం సరిగ్గా జరిగిస్తామో లేదని. ఒకవేళ నిజముగా దేవుడు మనల్ని సేవ చేయడానికి అంటే సంఘ పరిచర్య జరిగించడానికి దేవుడు మనకు పిలిస్తే ఆయన అప్పగించేటువంటి ఆ సంఘాన్ని, ఆ మందను, లేకపోతే ఆయన అప్పగించే ఆ ఆత్మలను నిజముగా దేవుని దగ్గరకు నడిపించగలమని. మోషే నిజముగా యెహోషువ వారి నిజముగా నేను కానాను దేశానికి నడిపించగలనా అని భయపడ్డాడు. మరి ఆ భయం మనలో ఉందా? ఆ భయం మనలో ఉందా? నిజముగా భయపడినటువంటి ఆ యెహోషువతో, దేవుని యొక్క ప్రార్థన చేసినటువంటి యెహోషువతో ధైర్యపరచడానికై, బలపరచడానికై దేవుడు మాట్లాడుతున్న మాట 5వ వచనం నుంచి చదువుదాం మనం. యెహోషువ 1:5 నుంచి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు ఎదుట నిలవలేక ఉండెను. నేను మోషేకు తోడైనట్లు నీకును మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడైంటానయ్యా. మోషే ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని రకాలుగా గులికినా, ఎన్ని రకాలుగా సలికినా, ఇదిగో మోషే ఎలాగైతే వారు నడిపించుకుంటూ వచ్చాడో అలాగే నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటా. ఏ విషయం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలో ఏం చెయ్యాలో నేను నీకు బోధిస్తా. ఏ సమయంలో ఎలా నడవాలని నేను నీకు చెప్తా. ధైర్యపరుస్తూ ఉన్నాడు అక్కడ. మరి మనం ప్రార్థన చేసుకున్నామా? ప్రార్థన నేను నీకు తోడుగా ఉంటాను, నేను భయపడద్దు. ఎందుకు చదవండి ఇప్పుడు, నిన్ను విడువను, ఎన్నడూ చాలేదు. ఏమంటున్నాడు అక్కడైనా? నేను విడిచిపోయానయ్యా, నేను ఎప్పుడు ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది. నిజముగా సంఘమును గురించి, నిజముగా దేవుడు మనకు అప్పగించిన ఆత్మల గురించి భావము కలిగి మనము ప్రార్థన చేస్తే వారి విషయమైన నిజముగా దేవుని రాజ్యంలో గడిపించగలుగుతామా లేదా అనేటువంటి భయం కలిగితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంది. ఎందుకంటే నువ్వు నాకు భయపడి నేను అప్పగించిన దానిని జాగ్రత్తగా జరిగించుతున్నావు కనుక. ఎంతవరకు నిజముగా దేవునికి భయపడి పరిచయం చేస్తూ ఉన్నాం మనం? ఒకసారి ఆలోచన చేయండి. నిజముగా మనకు అప్పగించబడినటువంటి ఆత్మను దేవుని సన్నిధానంలో నిలబెట్టడానికే భయముతో, వణుకుతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నామా? స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే భయమును కనుకుంటామో 7వ వచనంలో మాట్లాడేటట్టు ఆయన, అయితే నువ్వు నిబ్బరము గల జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడిచి ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడివుకు గాని ఎడమకు గాని తొలగకూడదు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వరకు మనము ఈ లేఖన భాగాన్ని మోషే యెహోషువకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికని ఇచ్చాడు అనుకుంటున్నాము. కానీ దీన్ని జాగ్రత్తగా గమనిస్తే సేవకులకు అద్భుతమైనటువంటి మాటలను దేవుడు తెలియజేస్తాడు. అయ్యా నేను నీకు తోడుగా ఉంటానయ్యా, నువ్వు నిబ్రము కలిగి ధైర్యంగా ఉండు. అయితే నువ్వు చెయ్యవలసిన పని ఏమిటో తెలుసా? ఏదైతే ఆజ్ఞలు నేను మోషే ద్వారా బోధించానో, ఏదైతే ఆజ్ఞలు మోషే తెలియజేశాడో ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి.
వాళ్ళకి నేర్పించాలని మొట్టమొదటి మాట్లాడలేదు ఆయన, నువ్వు చెయ్యాలి అని చెప్పి మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరు చెయ్యాలి ఫస్ట్ పండిమ గారు అన్నట్లు మనము చేస్తూ వాళ్ళు చెప్పాలని నేను చెప్పారు కదా. ఈనాడు చాలా మంది ఇంకా పరిచయలాగానే ఉన్నారు తప్ప నిజంగా దేవుని సేవకులుగా లేరు. పరిచయలకి సేవకులకు ఉన్నటువంటి తేడా ఏంటండి? చెప్పండి. పరిచయలకి సేవకులకు ఉన్న మధ్య తేడా ఏమిటి? ప్రభు వారు అంటారు క్లియర్ గా, ఈ పరిచయులు బోధించు వారిగా ఉన్నారు కానీ వారికి బోధించుకుని వారిగా లేరు, బోధించినది పాటించు వారిగా లేరు అని అంటాడు ప్రభు అక్కడ. అండి ఎంతవరకు నిజముగా ధర్మశాస్త్రం అంతటి చొప్పున మనం చేస్తూ ఉన్నాం? ఇలా చెప్పాను కదా, నిజంగా ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేస్తే మొట్టమొదటిగా అసలు పక్క సంఘం గురించి నువ్వు ఆలోచించు. ఒకవేళ నిజముగా దేవుణ్ణి భయపే ఉంటే ఆ సంఘంలో ఎవరైనా పడిపోతున్నారని తెలిస్తే ఆత్మ భారం కలిగి ప్రార్థన చేస్తావు తప్ప, అయ్యా నువ్వు అక్కడ సరిగ్గా ఎదగట్లేదు, పాస్టర్ గారు సరిగ్గా బోధించట్లేదు, దాంట్లో ఉండి కానీ ఆ పాస్టర్ గారి మీద లేనిపోయింది అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చేయడం కాదు. బహు భయంకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభువు ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకే, సంఘం వృద్ధి చెందడానికే నానా విధములైనటువంటి కృపావరముల చేత ఆయన నింపి సేవకులను వాడుకుంటుంటే, ఈ కృపావరాలను అడ్డం పెట్టుకుని, దేవుని వరాలను అడ్డం పెట్టుకుని, దేవుడిచ్చి బహుమానాలను అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారంటే మందను, దేవుడిచ్చిన ఆత్మలను చెదరగొట్టేవారుగా ఉంటున్నారు. ఎలా ఉంటున్నారండి? ఇక్కడ ప్రవచనాలు చెప్పేస్తారు, ఇక్కడ అద్భుతాలు చేసేస్తారు, ఇక్కడ స్వతంత్రం జరిగిపోతున్నాయి, అక్కడేం జరుగుతుంది ఇది వచ్చేయండి అని పిలవడం. అందుకే దేవుడికి ఆత్మ వరాలు ఇచ్చింది. ఆమె గొర్రెమంద అన్నాడు కదా ప్రభు, మన వాళ్ళకి ఏంది పెచ్చమంద, వీళ్ళు ఏంటంటే ఎటు వింటే వెళ్ళిపోవడమే. వీళ్ళకి ఐహికమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి విషయాలే కావాలి వాళ్ళకి. ఎందుకనంటే అక్కడ మనము సరైన రీతిలో వారిని బోధించట్లేదు కాబట్టి, మొదట ఆయన నీతిని రాజ్యంలో వెతకాలని మనం బోధించట్లేదు కాబట్టి, మన స్వచ్ఛము ఇహమందు ఉన్నదని చెప్పి మనం బోధించట్లేదు కాబట్టి, వారి దృష్టి ఇహమందు కాక పరమందు నిలుపునట్లుగా మనము సిద్ధపరచట్లేదు కాబట్టి, కేవలం ఈ లోకమున కలుగు తాత్కాలికమైనటువంటి స్వస్థతలు ఇవన్నీ లేవడంట్లో దేవుడు మన కార్యం జరిగిస్తున్నాడు. కానీ ఇది ప్రామాణ్యం కాదు దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి, ఇది ప్రామాణ్యం కాదు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున మనము నడవగలిగినప్పుడు, నువ్వు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినప్పుడు, నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదని క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది నాడు సేవలు తొలగిపోతూ ఉన్నారు. సేవ ఆరంభంలో ఒకలాంటి భారము కలిగినటువంటి వారుగా, సేవ ఆరంభంలో ఒకలాంటి భక్తి కలిగినటువంటి వారు కావచ్చు, సేవను దేవుడు వృద్ధి చేయగానే వారిలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావం, వారిలో ఉన్నటువంటి ఆ ఆత్మ స్వభావం ప్రతిదీ విడిచిపోయి భయము లేనటువంటి వారుగా బ్రతుకుతూ ఉన్నారు. భయము లేనటువంటి వారుగా. సారీ, కరెంటు పోయింది మాకు ఇక్కడ. భయము లేనటువంటి వారుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచించండి, ఎంతవరకు భయములు కలిగి దేవుని పరిచయం చేస్తూ ఉంది. కుడికి కానీ ఎడమకి కానీ తొట్టులకి ఇవాళ ఎంతమంది సేవకులు తొట్టిల్లిపోయిన స్థితిలో ఉన్నారు. భయంకరమైన విషయం ఏంటంటే పాపంలో పడిపోయిన వారుగా ఉంటున్నారు. సేవ ఆరంభంలో భక్తిలో ఉన్నటువంటి వారు రాను రాను పాపంలో పడిపోయేవారుగా, స్త్రీకి పాపంలో పడిపోయేవారుగా. ఈ మాట అంటూ నన్ను బాధపడొద్దండి. ఈనాడు వ్యభిచారము జరిగించడంలో భయంకరమైన పరిస్థితి ఏంటంటే, లోకంలో ఉన్న వారి కంటే క్రైస్తవులు ఎక్కువ తయారవుతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారిలో,
బహు భయంకరమైన ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వ్యభిచారపు కోపంలో పడేవాడిలో ఎక్కువగా సేవకులు ఉంటున్నారు. ఎక్కడుంది భయం మనలో? ఎక్కడుంది భక్తి మనలో? నిజముగా ఆయన మనకి ఇచ్చిన ఆత్మలను ఆయన సన్నిధానముకు నడిపించగలమన్నటువంటి ధైర్యం మనలో ఉందా? నడిపించలేకపోతున్నామేమో, ఎక్కడైనా వారిని మరలా నరకాగ్నికి పాలు చేస్తున్నామన్న భయము కలిగి మనం పరిచయం జరిగించగలుగుతూ ఉన్నామా? నిజముగా ధర్మశాస్త్రమునంతటిని అనుసరిస్తూ దాన్ని బోధిస్తూ కుడికి గాని ఎడమకు గాని తొత్తులుగా మన ప్రవర్తన సమస్త ప్రవర్తన యందు చక్కగా నడుచుకునే వారుగా మనం ఉన్నామా? కింద వచ్చిన చదవండి, 8వ ఈ వచనం. ధర్మశాస్త్ర గ్రంథము నీకు బోధింపక తప్పిపోకూడదు, దానిలో ఆ, రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ఉమ్, దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిలింప చేసుకొని చక్కగా ఉమ్, ప్రవర్తింప చేయదువు. నేను నీకు ఉమ్. ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, చాలు, నీవు నడుచు ఒక్క నిమిషం అమ్మా, ఒక్కసారి 8వ వచనం మాత్రమే చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, ఉమ్, దానిలో రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిలింప చాలు చాలు వర్తించదవు. ఒక్క నిమిషం. క్లియర్ గా ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి మాట 8వ వచనంలో ఏంటిది? ఈ ధర్మశాస్త్రమును బోధించుటకు ఏం తప్పిపోకూడదు. చేయకూడదట? మరి తప్పిపోకూడదు. ఎంతవరకు మనం నిజంగా తప్పిపోకుండా కరెక్ట్ గా దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించే వారంగా ఉన్నాం? చాలా వరకు దేవుని వాక్యాన్ని మనకు అనుగుణంగా బోధిస్తూ ఉన్నారు ఈనాడు సంఘాలలో. ఎంతవరకు నిజంగా మనం బోధిస్తూ ఉన్నాం? తప్పిపోకుండా తర్వాత చూడండి, తప్పిపోకూడదు. వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. అది కాదు. అమ్మా నేను అమ్మా నీకు మళ్ళీ ఒక క్లియర్ ఒక చదవండి. నేను నీకు ఆజ్ఞాపించాను కదా, నిగ్రహము కలిగి ధైర్యముగా నుండుము. పైన 8వ వచనం మొదట్లో అయిన తర్వాత దానిలో రాయబడిన వాటి ప్రకారము వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాధన ధ్యానించడలా దానిలో వ్రాయబడిన మాట ప్రకారము నువ్వు జరిగించడానికి దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉన్నామా? ఈరోజు ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు తెలియదు. సిద్ధపడిన వాక్యం వేరు, రిఫరెన్స్ ఇదే, కానీ సిద్ధపడిన వాక్యం వేరు. కానీ దేవుడు వేరే రకంగా మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఎంతవరకు నిజంగా మనకు అప్పగించినటువంటి ఆత్మను దేవుని సన్నిధానానికి నడిపించగలిగే వారంగా మనం ఉంటున్నాం. మనకిచ్చిన పరిచర్యను బట్టి ఎక్కడైనా భయము కలిగి పరిచర్య చేస్తున్నామా? ఎప్పుడైతే నిజంగా ఆయన వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారంగా నడుస్తూ మనం బోధిస్తాము. ఇప్పుడు 9వ వచనం చదవండి అమ్మా. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటి నీ దేవుడైన యెహోవా నీకు తోడైందును. చాలండి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే నిజముగా భయాన్ని కలిగి మనం పరిచర్య జరిగిస్తాము, క్లియర్ గా ప్రభు అంటే నీకు ఆల్రెడీ వాగ్దానం చేస్తున్నాను కదా, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. జడియకము. నీ మార్గములన్నిట్లో నిన్ను వర్ధలింప చేస్తూ నీకు తోడైంది నడిపిస్తానని మాట్లాడుతూ ఉన్నాను. మరి మనం జరిగిస్తున్న పరిచర్య నిజముగా దేవుని అందరి భయము కలిగిన పరిచర్యగా ఉందా? సంపాదనలను లేకపోతే మందిరములో జనాలను చూపించడం, మందను చూపించడం వరకే మన పరిచర్యలు మిగిలిపోతున్నాయా? నిజముగా మనకు అప్పగించబడిన ఆత్మలను దేవుని సన్నిధానంలో చేర్చగలమన్నటువంటి ధైర్యం మనలో ఉందా? అసలు ఆత్మను నిజముగా దేవుని సన్నిధానం నడిపిస్తున్నామో లేదు, ఎక్కడ పడిపోతున్నారో భయము కలిగి దేవుని యొక్క కనిపెట్టి ప్రార్థన చేసే వారుగా మనం ఉన్నామా? ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేసుకుంటూ
మనం ఇంతవరకు పరిచర్య చేస్తున్నాం అనుకుంటున్నాం, సేవకు పిలువబడ్డాం అనుకుంటున్నాం. మొట్టమొదటిగా అసలు సేవలో ఏ సేవకు దేవుడు పిలువబడ్డాడో మనం గ్రహించగలిగామా? ఆ కన్ఫర్మేషన్ దేవుని దగ్గర అడిగామా? ప్రభా నువ్వు నన్ను ఏ పరిచర్య చేయమంటున్నావు మనం ఎప్పుడైనా అడిగామా? పిలిచాడు అనుకోగానే సేవలు సంగమే పెట్టేసేసి 4 రోజులు నడిపించిన తర్వాత వాళ్ళు ఎటు కాకుండా చేయడం, మనం ఎటు కాకుండా ఉంటాం, వాళ్ళు ఎటు కాకుండా చేస్తాం. మనల్ని దేవుడు ఏ పరిచర్యకు పిలిచాడో మనం తెలుసుకునే వారంగా ఉండాలి. ఆయన మనకు అప్పగించిన పరిచర్యను మనం చక్కగా నెరవేరుస్తున్నామో లేదో అన్న భయం కలిగి ఉండాలి. ఆయన మనకి ఇచ్చిన ఆత్మలను ఆయన రాజ్యంలో చేరే వారిని పెంచుతున్నామో లేదో అన్న భయం కలిగి ఉండాలి. మనం ఆయన మనకిచ్చిన ధర్మశాస్త్రం అంతటిని దాని ప్రకారముగా నడుచుకునే వారంగా మనం, అంతేగా దాని వాక్యం ప్రకారముగా బోధించే వారముగా ఉండాలి. ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఏ విధమైనటువంటి పరిచర్య మనం కొనసాగిస్తూ ఉన్నాం, మనం నడిపించండి ప్రార్థనలో. వాక్య నిమిత్తం మన మధ్యలో జేబీ గారు ప్రార్థన చేస్తారండి. జేబీ గారు స్టాప్ అయిపోయినట్టు. ఎట్రబాబు గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. సత్యనారాయణ గారు చేస్తారమ్మా. సత్యనారాయణ గారు ఉండండి ఒకసారి. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు సరే చేయండి. నేను ట్రైన్లో ఉంటాను. చేయండి ఎట్రబాబు గారు. మహాపరిశుద్ధుడు నా రాజేశయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజా, ఉదయకాల సమయంలో తండ్రి నాయన మరి తండ్రి నాయన మరి ప్రార్థనలతో అనేకమైన పాటలతో తండ్రి నాయన మీరు నాయన తోడుగా ఉండి నడిపించారు. అలాగే తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధ ఆత్మదేవ ఆరాధనలో తోడు ఉండి నడిపించారు. అలాగే తండ్రి నా రాజ్యం మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా చక్కని వర్తమానం విన్నాం తండ్రి. అయ్యా యోషువ గురించి నాయన మరి ప్రభువా ధర్మశాస్త్రం గురించి అలాగే అనేకమైన విషయాలు అద్భుతమైన మాటలు మాతో మాట్లాడారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా తండ్రి నా రాజేశయ్య వాక్యం విని వెళ్లివారము కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిపూర్ణమైన భక్తితో మేము అందరము చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి నా రాజేశయ్య నాయన ఇదిగో తండ్రి పాస్టర్ గారిని దీవించండి, దైవజనుల్ని ఆయా ఇదిగో సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ సంఘాన్ని నాయన ఇదిగో తండ్రి నాయన చర్చి నిర్మాణంలో ఉన్నారు ప్రభు నాయన. ఇంకా చర్చి నిర్మాణం సక్రమంగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నా రాజేశయ్య. మీకు వందనాలు స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, పరిచర్ని దీవించండి, విశ్వాసాలు దీవించండి, అయా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా పరిశుద్ధ ఆత్మదేవ ఇదిగో తండ్రి నా రాజేశయ్య జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అయా ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. అయా ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఆరోగ్యము, శక్తిని, బలాన్ని దయచేయండి. అయ్యా ఎవరికైతే బలహీనతలు ఉన్నాయో, ఎవరికైతే అప్పులు ఉన్నాయో, ఎవరికైతే నాయన సమస్యలు ఉన్నాయో యేసు నామములో తీరిపోయబడుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇప్పటి వరకు కార్యక్రమాన్ని జరిపించిన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలకు చేర్చుకోమని యేసు పరిశుద్ధులను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా మిత్రబాబు గారు ఈ వారకాలంలో అయ్యా వందనాలండి. ఈ వారకాలంలో దేవుడు మీ పరిచర్యలో ఒక వారాన్ని తెరిచాడు, అవునా? ఒక కార్యాన్ని జరిగించాడు. మిత్రబాబు గారు అదే
కృతజ్ఞత కలిగి ఇంకో భారముగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక కార్యాలు జరిగించి అంతకుముందు దేవుడు మీతో మాట్లాడాడు. ఏదైతే అవునయ్యా. అవమానాలు మీరు పొంది ఉన్నారో వాటన్నిటి నుంచి దేవుడు వాటన్నిటిని పూదండగా మార్చి మిమ్మల్ని గణపరచబడిపోతున్నారు. ఆమేన్. 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 మా పోయిన వారము దేవుడు చేసినటువంటి కార్యములను గురించి సాక్ష్యము చెప్పువారు సాక్ష్యం చెప్పండి. దేవునామానికి వందనాలండి. పాస్టర్ గారికి నా వందనాలు. అయితే గత వారంలో నేను బాగా బలహీనతంగా ఉన్నానండి. అంటే ఇంట్లో కొంచెం ఏదో దుష్టశక్తి తిరుగుతుంది, ప్రార్థన ఎక్కువగా ఉండాలి ఇంట్లో అని సంజమ్మ గారు చెప్పారండి. దానివల్ల నేను బాగా బలహీన పడిపోయి భయపడిపోయేదానండి. పడుకోవడానికి కూడా ఒకదానే ఉంటా వచ్చానండి నేను ఇంట్లో. అయితే ఆ ఇంట్లో నేను దేవుడిని భారంగా ప్రార్థన చేసుకున్నాను. బలహీన పడిపోయాను, బాగా నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు ఎక్కువ లాగడం, బలహీన పడిపోయానండి. ఆ సమయంలో మీకు చెప్పగా ప్రార్థన చేశారండి. ఆ శక్తి నుంచి దేవుడు నన్ను విడుదల కలిగించాడండి. అప్పుడు పర్వాలేదు, బాగానే ఉన్నాను పాస్టర్ గారు. దేవుడు మేలు చేసినందుకు ఆయనకి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఎవరో వందనాలు అయ్యగా, దేవుడికి వందనాలు, మీకు వందనాలండి. ఇంకా ప్రార్థించే వారు మాకు దేవుడు వీళ్ళు చాలా కాసు కాపాడే. మొన్న అయితే ఆవేశం వచ్చేది, ఆ ప్రసాదం అయ్యి రాసి గుండె సౌదేశం ఆవేశం రాలేదండి, బాగానే ఉంది. అయ్యో దేవుని దైవ నీరు వెళ్తే సరిపోద్దండి, కాసు కాపాడుకున్నారండి. ఉన్నారమ్మా. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. కొంచెం మా వ్యాపారం అసలు ఆగుతలేదు పాస్టర్ గారు. ఒక రోజు ఒకలాగా ఉంటుందండి. కొంచెం ప్రార్థన చేయండి అయ్య గారు. పోయిన వారం కూడా చేసినట్టున్నాం కదా. ఏంటండి పాస్టర్ గారు? పోయిన వారం కూడా చేసినట్టున్నాం కదా. చేశారు పాస్టర్ గారు. బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యం ద్వారా ఈ నామానికి మాత్రమే మహిమ కలిగింది కాక ప్రార్థన చేస్తున్నాం. నేను ప్రార్థన చేయడం వల్ల ఈ కార్యం జరగలేదు ప్రభా, మీరు జరిగించారు. అందుని బట్టి నీకు స్తోత్ర. మా ప్రభా, నీ కార్యము కొరకై నీకు వందనాలు జరిగిస్తున్నాం, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరొక పర్యాయం మా ప్రభా హైమావతి గారి వ్యాపారం నిమిత్తమే ప్రార్థన చేస్తూ ఉన్నా. మా ప్రభా నీ చిత్తము నెరవేర్చబడింది కాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ చెప్పిన వ్యాపారాన్ని మా ప్రభా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రభా నేను ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన కార్యక్రమం ఏసునామములో ధ్యానిస్తూ ఉన్నాను. వ్యాపారం చుట్టూ కంచెను వేస్తూ ఉన్నాను. మా ప్రభా ఈ బలమైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా ప్రభా ఆయన సుబాబు గారి విషయంలో, మా ప్రభా పరిచయ విషయంలో మీరు జరిగించిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చేస్తున్నాను. మా తండ్రి మీ నామానికి మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తుంది. ఇక్కడ పరిచయం నానాటికి ముగ్గురు విస్తరింపచేసి మా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానము చొప్పున తన జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తుంది. ఇక్కడ బలపరిచిన సేవలో వాడుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా, మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే ఈ రోజు మా ప్రభా శక్తితో వాక్యం ఉన్నారు, ఆ శక్తితో మా ప్రభు ప్రార్థనలో ఉన్నారు. మా ప్రభా వారి ఆ శక్తికి తగిన ఫలము మా ప్రభా వారు అనుభవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మా ప్రభా ప్రతి బంధకములు తెగిపోవుడుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యాన్ని జరిగించండి ప్రభా. నీ బలమైన శక్తిని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తుంది. భయపడి మా ప్రభుత్వాన్ని పరిచయం జరిగించు వారముగా ఎందుకు భయము కలిగి మాకు ఇచ్చినటువంటి ఆత్మలను నీ మందిరంలో నీ రాజ్యములో చేర్చే వారికి మేము నడిపించడానికి నీ కృపను అనుగ్రహించండి.
మాకు మా ప్రభుని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని దాచింది. దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లక మా ప్రభు బోధించేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో భద్రపరచుకునే ప్రభు మా పరిచయం వృద్ధి చెందక అయ్యా మా ప్రభా నాయనా మా పరిచయంలో ఆటంకాలు కలిగించాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిగతమైన అపవాది క్రియలను యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నా. బలమైన కార్యాలు జరిగించు. ఇంకనూ ఎక్కడైనా మా పరిచయంలో మా యొక్క లోపముల వల్ల, మా యొక్క ప్రవర్తనల వల్ల, మా యొక్క మాట తీరు వల్ల, మా యొక్క మా ప్రభా జీవిత విధానమును బట్టి పరిచయలు ఏమైనా ఒకరు వృద్ధి చెందకుండా ఉన్నట్లయితే మా ప్రభా అపరాధములన్నిటినీ ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి యేసయ్యా, మమ్మల్ని క్షమించి అయ్యా నువ్వు యెహోషువకు కలిగించిన ప్రకారముగా మేము పుట్టానికి కృపను అనుగ్రహించండి. నీ వాక్యం నుంచి మేము కుడిగా తొట్టిల్లక దాని దివారాత్రులు ధ్యానము చేయొచ్చు, దాని ప్రకారముగా జీవిస్తూ అనేకులకు బోధించేవారుగా, ఎందుకు భయము కలిగి పరిచయం జరిగించేవారుగా అయ్యా ఈ లోక సంపాదన పట్ల కాక మా తండ్రి ఆత్మల సంపాదన పట్ల భారము కలిగిన వారముగా ఈ పరిచయం జరిగించే కృపను నాకును మాకును అందరికీ దాయిమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి పరిచర్య యేసు నామములో వృద్ధి చెందునుగా ప్రార్థన చేస్తున్నాను. బలమైన ఆత్మశక్తి ప్రతి సంఘము మీద కుమ్మరించబడును గాక. బలమైన ఉద్యమం నామమున ప్రతి సంఘములో రగులును గాక ప్రార్థన చేస్తున్నాను. అయినా ఎల్లుడు ఆదివారం జరగనున్నటువంటి ఆరాధనలో నీ బలమైన ఆత్మశక్తి ప్రతి సంఘములో దిగివచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆత్మశక్తి నింపబడుతున్నా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తి చేత తాకబడుతున్నా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీ అగ్ని జ్వాలల వచ్చి నీ ఆత్మశక్తి ప్రతి ఒక్కరిని రగిలించునుగా, ప్రతి ఒక్కరిని మండించునుగా. ఈ బలమైన కార్యాన్ని జరిగించి మహిమ పొందుతున్నామని ఆ ప్రభా యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి మా ప్రభు బాబు గారి సన్నిధిని మీ చేతులుగా తీసుకున్నాం. నీ కృపలో భద్రపరచుకుని నీకు నీ రాగక నిరంతరం కొనసాగుటకు నీ కృపను అనుగ్రహించండి దేవా. ఈ బలమైన ఆత్మశక్తిని తోడుగా ఉంచమని ప్రభు యొక్క మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చుడిదిన పరిశుద్ధాగ్ని కంచి విడుదల చేస్తున్నారు. I covered each and every person in their families with the precious blood of Jesus. Nothing can touch them. That belongs to you, my master. ప్రతి ఒక్కరి పట్ల చిత్తాన్ని మీరు నెరవేర్చుకోండి ప్రభు. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి. ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దాచండి. మీ పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదముల చేత నింపి మీరే నడిపించి మహిమ పొందుతాం. మా ప్రభు నుండి ఆదివారం దినాన నీ కార్యము మేము చూచదుముగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మహిమ పొందుతున్నాం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి. ఓకే, మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన శ్రీక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఈ మీటింగ్ లో ఉన్న మనకును లోకల సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడి నడిపించునుగాక. వందనాలండి.